మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అనంతపురం క్లాక్ టవర్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి స్థానిక ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పూలమాల వేసి ఘనంగా జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛతా కార్యక్రమాలను విజయవంతంగా చేస్తామని ఆయన అన్నారు. కిషోర్ అందరూ రండి యువజన సంఘం అంతా బాబు हमारा है महात्मा गांधी, हमारा है महात्मा गांधी. కొనసాగిద్దాం महात्मा गांधी గారి ఆశయాలను ఈరోజు ప్రముఖ స్వాతంత్ర యోధులు జాతిపిత మహాత్మా గాంధీజీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇద్దరి యొక్క జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారు మన దేశానికి ఇచ్చినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ వారు చూపించినటువంటి అహింస సత్యమేవ జయతే అనేటువంటి కార్యక్రమం ద్వారా అందరూ కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరాన్ని ఈరోజు ఒక్కసారిగా ప్రభుత్వాల పరంగా అన్ని రకాలైనటువంటి ప్రచార మాధ్యమాల్లో కూడా ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉంది. మనమందరూ కూడా ఎప్పటికీ వీరి సేవను గుర్తించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతో పెకిరించి అహింసా మార్గం ద్వారానే మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషులుగా ఈరోజు జాతిపితగా కొనియాడబడుతున్నటువంటి మహాత్మా గాంధీజీ గారిని వారు ఈ యొక్క భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి, గ్రామీణ భారతీయం అని చెప్పేసి ఒక లక్ష్యంతో పనిచేయవలసిందిగా వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ద్వారా అనేకటువంటి స్వచ్ఛత కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జరుగుతున్నాయి. ఈ రోజు అందరూ కూడా ప్రజల పూనాలి, ప్రతి ఒక్క పట్టణంలో కానీ గ్రామంలో కానీ మనం పరిశుభ్రత పాటించాలి. పరిశుభ్రత పాటిస్తేనే ఈ సమాజం బాగుంటుంది. తద్వారానే అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉంటారు. ఆరోగ్యకరంగా సంపూర్ణంగా ఉంటేనే ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా మంచి లక్ష్యంతో ఈ రోజు ఈ స్వచ్ఛత కేంద్రాలు ఏర్పాటు చేసి అదేవిధంగా దీని మీద బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయించి ఈ కార్యక్రమం రూపొందింపు జరుగుతుంది. కాబట్టి మనమందరూ కూడా గాంధీజీ గారి జయంతి సందర్భంగా వారు నివాళులు అర్పిస్తూ వారు ఏదైతే మనకి పరిశుభ్రతను పాటించాలి, ఈ యొక్క నగరాలు కానీ పట్టణాలు కానీ ఎంతో అందంగా